గైస్ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి ఇంజిన్ ఆప్షన్స్ని డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఇంజిన్ ఆప్షన్స్లో మనకి టాటా పంచ్లో పెట్రోల్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో మొత్తం అన్ని వేరియంట్స్లో కూడా ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఏ వేరియంట్ కావాలని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిఎన్జి టాటా పంచ్ సిఎన్జి మాన్యువల్ మీకు దొరికే ఆప్షన్స్ ఏంటంటే మొత్తం అన్ని వేరియంట్స్ దొరుకుతుంది ఎక్సెప్ట్ ద టాప్ వేరియంట్ అకంప్లీస్ ప్లస్ ఎస్ వేరియంట్లో మాత్రం టాటా పంచ్ సిఎన్జి మాన్యువల్ ఆఫర్ చేయటం లేదు. తర్వాత టాటా పంచ్ టర్బో ఇంజన్ ఇది ఏ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు? టర్బో మాన్యువల్ ఎందులో ఆఫర్ చేస్తున్నారంటే అడ్వెంచర్ తర్వాత అకంప్లీస్డ్ ప్లస్ ఎస్ రెండు వేరియంట్స్లోనే ఆఫర్ చేస్తున్నారు. టాటా పంచ్ టర్బో తీసుకోవాలనుకుంటే మీరు కనీసం ఆన్ రోడ్ ప్రైస్ ఖర్చు పెట్టేది 9.8 lakhs మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. సో తర్వాత టాటా పంచ్ ఆటోమేటిక్ కావాలి మనకి. టాటా పంచ్లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్లో ఆటోమేటిక్ కావాలంటే మీరు కొనాల్సిన వేరియంట్ ప్యూర్ ప్లస్, అంటే ప్యూర్ ప్లస్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకు అట్లీస్ట్ పడే కాస్ట్ 9 lakh rupees ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. అండ్ టాటా పంచ్ సిఎన్జిలో ఆటోమేటిక్ కావాలంటే ఇది కూడా ప్యూర్ ప్లస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది 10 lakh rupees ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు పడుతుంది. అండ్ టాటా పంచ్ టర్బోలో ఆటోమేటిక్ కావాలనుకుంటే మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే మీరు కొనలేరు. ఎందుకంటే టాటా పంచ్ టర్బోలో వాళ్ళు యాక్చువల్గా ఆటోమేటిక్ ఆప్షన్స్ ఇవ్వనే లేదనమాట. సో ఈ ఇంజన్ ఆప్షన్స్ మీకు ఎలాగ అనిపిస్తున్నాయి? మీకు ఇందులో ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది రాంగ్ అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే కనుక ఫాలో చేయండి.